నాకు ఇంత ధన్యతలు ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి నేను ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది నాన్న మనకి ఇచ్చినటువంటి టాపిక్ దీనత్వం. ఏంటండి దీనత్వము? దీనత్వము అంటే తగ్గింపు, మనల్ని మనము తగ్గించుకోవడము, వినయము కలిగి ఉండడం, ఇంకా విధేయత చూపించడం, ఇంకా చెప్పాలంటే అణకువ చూపించడం. ఇలాంటి అర్థాలన్నీ కూడా దీనత్వానికి మనం చెప్పుకోవచ్చు. అలాగే దీనత్వము అంటే ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటారు, అలాగే లోలీనెస్ అని కూడా అంటారు. ఈ యొక్క దీనత్వము ఈ దినాన మనము ధ్యానించుకోబోయే అంశము కనుక చూసినట్లయితే మూలవాక్యముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఎలాంటిదండి? యేసయ్య మనస్సు ఎలాంటిది? తగ్గించుకునే మనస్సు, వినయము కలిగిన మనస్సు, విధేయత చూపించే మనస్సు, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, ఇంకా అణకువ కలిగినటువంటి మనస్సు. అటువంటి మనస్సుని మనము కూడా కలిగి ఉండడి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనము ఎలాంటి మనసుతో ఈ లోకంలో జీవిస్తున్నాం? దేవుని మనస్సు ఎలా ఉందంటండి? ఇక్కడ దేవుడు, ఇప్పుడు ఈ వాక్య భాగం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ దాని భావం ఏంటంటే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో సమానముగా ఎంచబడి ఉన్నాడు, ఇంకా దేవుని స్వరూపాన్ని విడిచి మానవ స్వరూపాన్ని ధరించుకుని ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దాసుని స్వరూపాన్ని కూడా ధరించి ఉన్నాడు, ఇంకా తను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. మరి మనము ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తు బిడ్డలము, యేసయ్య బిడ్డలము అని చెప్పుకుంటూ మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? ఇక్కడ దీనత్వం అనే అంశానికి అర్థం చెప్పాను, తగ్గించుకునే స్వభావం. మరి ఈ లోకంలో మనము ఆయన రూపంలో జన్మించి మనము ఆయన పోలికలో పుట్టి మరి మనము ఎలాంటి స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాం? తగ్గించుకునేవారిగా ఉన్నామా, హెచ్చించుకునేవారిగా మనము జీవిస్తున్నామా? చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారకుడే ఉండవలెను. ముఖ్యుడై అయితే ప్రముఖుడై ఉండాలంటే వాడు ఎలా ఉండాలండి? దాసుడై ఉండాలి. అందరి శ్రేయస్సు కోసం మనం అనిత్యము శ్రమించేవారిగా తనను తాను తగ్గించుకునే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అదే దీనత్వము. దీనత్వాన్ని కలిగి ఉండాలంటే మనము ముఖ్యంగా ఈ లోకంలో మనకు కీడు చేసిన వారిని సైతము క్షమించే సహనాన్ని మనము కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామండి? ఒక్క మాట అంటే నన్నే అంటావా అని మనము 2 మాటలు అనేవారిగా ఈ లోకంలో జీవిస్తున్నామా? లేదా అంటే అన్నాడు లే దేవుడే చూసుకుంటాడని క్షమించే వారిగా మనము ఈ లోకంలో ఉన్నామా? ఒకవేళ మనము క్షమించే వారిగా లేకపోతే మనము క్రీస్తు బిడ్డలుగా ఉండలేము. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండలేము. మరి క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలంటే యేసయ్య మనసు ఎలాంటిదండి? దీనత్వంతో ఉన్న మనసు, తగ్గించుకునే మనసు కనుక మరి అటువంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలంటే ఇది నా 3 మాటలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ 3 మాటలు ఏంటంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటండి? తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. రెండవది దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. మూడవది క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి. మరి మనము ఈ 3 మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మనము పక్కవారిని ఎదురువారిని కాకుండా మనము ఏ విధముగా జీవిస్తున్నాం? ఈ వాక్యంలో ఈ 3 మాటలు నా జీవితంలో నెరవేర్చుకున్నానా, లేదా ఇంకా నెరవేర్చుకునే స్థితిలో ఉన్నానా, లేదా ఇంకనో నెరవేరని స్థితిలో నేను జీవిస్తున్నానా అని ఆలోచన చేసుకుందామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఎలా ఉన్నాడండి? మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా. అనగా ఎలాంటి మరణం అండి? అది యాదృచ్ఛికంగా వచ్చిన మరణము కాదు, ఏదో జబ్బు వలన వచ్చిన మరణము కాదు. నీ నా పాపముల నిమిత్తము నిన్ను నన్ను పాపమనే ఊబిలో నుంచి పైకి లేవనెత్తి రక్షణ అనే భాగ్యాన్ని మనకి అందించడం కోసమైన శిలువ మరణము పొందినంతగా ఎవరి ఎడల విధేయత చూపించాడండి? తండ్రి ఎడల విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి మనం ఈ లోకంలో ఎటువంటి వారిగా ఉంటున్నాం? చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే 20 చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు దేవుని స్వరూపై ఉండి కూడా దేవునితో సమానముగా ఆయన ఎంచుకోలేదండి. తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ నా పాపముల కొరకు ఏ పాపము లేనటువంటి యేసయ్య మరణానికి పాత్రుడయ్యాడు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఒక బాక్స్ మన దగ్గర ఉందనుకుందాం. ఆ బాక్స్లో ఖాళీ బాక్స్ అయితే మనం ఏం చేస్తాం? దాన్ని అంతగా పట్టించుకోం. కానీ ఆ బాక్స్లో సపోజ్ చాలా విలువ కలిగినటువంటి వస్తువుల్ని మనం పెట్టామనుకోండి, ఆ బాక్స్ని మనం ఎలా చూసుకుంటామండి? ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా మనం దానిని దాచిపెట్టుకుంటాం. మరి అదే బాక్స్లో విలువైన వస్తువులు లేవనుకోండి, ఆ బాక్స్ ఎక్కడున్నా మనకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ విలువైన వస్తువులు ఉన్నప్పుడు మాత్రం ఆ బాక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మరి అంత విలువైనటువంటి దేవుని ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి మరి యేసయ్య ఎన్నో శక్తులు ఉన్నాయి. మరి ఎంతో దైవ స్వరూపాన్ని, తనకున్న అధికారాన్ని, తనకున్న పరలోక భాగ్యాన్ని, సుఖ సౌఖ్యాన్ని అన్నిటినీ కూడా నిన్ను నన్ను ప్రేమించి, కేవలము మనల్ని ప్రేమించి ఆయన తనలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడండి? ఖాళీగా చేసుకున్నాడు, విలువలేని వాడిగా చేసుకున్నాడు. కానీ మనల్ని ఏం చేశాడండి? విలువైన వారిగా చేయడానికి తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో త్యాగం చేశాడు. మరి ఎలా ఉన్నాడంటే ఆయన తాను తగ్గించుకునే ఒక సర్వెంట్గా, ఒక సేవకునిగా మనకి పరిచయం అయ్యాడు. మరి అంత దేవాది దేవుని కుమారుడైండి ఈ లోకంలో చాలా గొప్పవారి కుటుంబంలో జన్మించవచ్చు కదండి. జన్మించాడా? జన్మించలేదు. ఎన్నో సుఖ సౌఖ్యాలు ఉన్న కుటుంబంలో జన్మించవచ్చు కదా, అలా కూడా జన్మించలేదు. ఒక వడ్రంగి వాణి కుటుంబంలో జన్మించాడు. 30 సంవత్సరాలు వారి కుటుంబము ఎలా అయితే ఉంటుందో, వారు ఏదైతే జీవన విధానంలో సాగుతున్నారో అదే విధానంలో అతను కూడా కొనసాగాడు. మా సాధారణ మానవుని వలె జీవించాడు. ఈ రోజుల్లో మనం ఎలాంటి వారిగా ఉంటున్నాం? కొంచెం ఒక స్థాయిలో ఉంటే మన మనస్సు ఏ విధంగా ఉంటుంది? తగ్గించుకునే వారిగా ఉన్నామా? హెచ్చించుకునే వారిగా ఉన్నామా? అది ఎలా అంటే చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపును ఎడమవైపును కూర్చుండనించుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును అని చెప్పాను. అంటే ఆయనకి సర్వ అధికారాలు ఉన్నాయి, కానీ తన తండ్రిని నుంచి ఆయన తగ్గించుకున్నాడు. మీరు నా గిన్నెలోనికి త్రాగుదురు కానీ ఇది ఏ సందర్భంలోదండి? జబదయి కుమారుల తల్లి అయినటువంటి సలోమి తన 2 కుమారులు యాకోబు యోహాను గారిని, తనకి పిన్ని అవుతుంది, యేసుక్రీస్తుకి పిన్ని అవుతుంది, మరియమ్మ గారి చెల్లెలు గనుక, రక్త సంబంధం ఉంది గనుక మరి ఆయన రాజ్యంలో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోమని ఆమె అడిగినప్పుడు అతనికి సర్వాధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడండి? తను తాను తగ్గించుకున్నాడు. నా కుడివైపున కానీ ఎడమ వైపున కానీ కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. ఈ విధంగా యేసుక్రీస్తు చెప్తుండగా ఆ శిష్యులందరూ కూడా 2 సహోదరుల మీద కోప్పడినట్లుగా మనకు వాక్య భాగాలు చెప్తున్నాయి. ఆ సందర్భంలో వారు ఒకరినొకరు వాదులాడుకున్నట్లుగా, పోట్లాడుకున్నట్లుగా మనకి వాక్య భాగాలు చెప్తున్నాయి. మరి ఆ సందర్భంలో యేసయ్య చెప్పిన మాటలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు చదవద్దు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను.
ఎందుకు మీరు ఇంతగా వాదులాడుకుంటున్నారు? నేను పరిచారం చేయడానికి, పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాను. నేను ఒక సర్వెంట్గా వచ్చాను, ఒక సేవకునిగా వచ్చాను. నన్ను నేను తగ్గించుకున్నాను. మరి మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారని చెప్పాడు. ఇది మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. ప్రతి మండల కాల ధ్యానాలలో మనము వాక్య భాగాలు వింటున్నాం. మన కోసమే, కేవలం మన కోసమే యేసయ్య మరణించాడని మనం చదువుకుంటున్నాం, వింటున్నాం. మరి మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? మనం ఎంతవరకు క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నాం? ఎంతవరకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉంటున్నాం? నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు బిడ్డని, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను దేవునిలో ఉంటున్నాను, దేవుని ఆలయానికి వెళ్తున్నానని మనం చెప్పుకుంటున్నామే. మరి నిజమైన క్రీస్తు బిడ్డగా మనం ఉండాలంటే మనకి ఎలాంటి మనస్తత్వం ఉండాలండి? తగ్గించుకునే స్వభావం ఉండాలి. మన తండ్రి తను తగ్గించుకున్నాడు కనుక మరి బిడ్డలుగా మనము కూడా తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నామా? హెచ్చించుకునే స్వభావాన్ని మనము కలిగి ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఇంకనూ తగ్గించుకునే భావం లేకపోతే మనమందరం కూడా ప్రభువా నాకు తగ్గించుకునే హృదయాన్ని నాకు దయచేయి ప్రభు అని వేడుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. మొట్టమొదటి ఏంటండి? తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవది దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. మొట్టమొదటి ఏం చేశాడండి? తను తాను తగ్గించుకున్నాడు. రెండవది దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపం లేకపోతే మనం ఆత్మలను సంపాదించలేము. దాసుని స్వరూపం ధరించకపోతే మనము దేవుని బిడ్డలుగా రూపొందలేము. దాసుని మనసు కలిగి ఉంటేనే దేవునిలాగా మనము కూడా జీవించగలము. యేసు ప్రభు వారే దాసుని స్వరూపాన్ని ధరించినప్పుడు మనమే మాత్రం అండి, మనం ఏ పాటి వారము? ఆయనే తను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపాన్ని పొందుకొని ఉన్నాడు. మరి మనము ఎలాంటి వారిగా ఈ లోకంలో జీవిస్తున్నాం? అపోస్తలుడైన పౌలు గారు అయితే అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అందరి విషయములలో స్వతంత్రుడనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. పౌలు గారు గర్వించాలంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. యూదులను సంపాదించుకున్నటకు యూదునిగా ఉన్నాడంటండి. బలహీనులను సంపాదించుటకు బలహీనుగా ఉన్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి క్రైస్తవ బిడలము, క్రీస్తు బిడలం అని చెప్పుకుంటున్నాం. మనము క్రీస్తు బిడలుగా జీవించాలంటే మనం ఎలాంటి వారిగా ఉండాలండి? తగ్గించుకునే వారిగా ఉండాలి. దాసుని స్వరూపాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. మరి మనల్ని ఎవరైనా ఏదైనా తప్పు చేస్తామని మనల్ని గద్దించినప్పుడు మనం ఏమంటామండి? తగ్గించుకుంటామా? తప్పు చేయలేదని ఒప్పుకుంటామా? వెంటనే నేను ఆ తప్పు చేయలేదని వాదిస్తాము. కానీ అటువంటి వారిగా కాకుండా మనం నిజంగా తప్పు చేసిన వారైతే నేను తప్పు చేశానని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడే మనకి దాసుని మనస్సును మనము పొందుకునే వారిగా ఉంటాము. మరి దాసుని మనస్సును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దాసుడంటే సర్వెంట్గా, ఒక పనివాడిగా, ఒక యజమాని దగ్గర పని చేసేటప్పుడు ఆ యజమాని ఏదైతే చెప్తాడో అదే మనము చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అతను ఊరుకుంటాడండి? ఊరుకోడు. అలాగే అంటే తగ్గించుకుని మనము మనకి ఇష్టమైన కష్టమైన అతను చెప్పిన దాన్ని మనము చేయవలసిందే. అది ఎలా అంటే ప్రేమ లేని వారి ఎడల ప్రేమ చూపించాలి. దరిద్రులు దిక్కులేని వారి ఎడల మనము ఆదరించే వారిగా ఉండడము మన యేసయ్యకు ఇష్టము. ఇంకా చూసినట్లయితే యథార్థంగా పలికే వారి నోట ఆయనకు ఇష్టము. ఇంకా చూసినట్లయితే సువార్త సేవ చేసేవారు ఆయనకి ఇష్టము. ఇవన్నీ కూడా మనము కలిగి ఉండి ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? దాసుని మనస్సును పొందుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం దాసుని మనస్సును పొందుకుంటామో అప్పుడే మన అవయవాలను దేవునికి సమర్పించుకుంటాం. దేవుడి మాటలకు లోబడగలిగే శక్తిని పొందుకుంటాం. మరి ఇంకా మనం చదువుకున్న మీలో ఎవరైనా గొప్పవాడై ఉండగలుగుతారో వారందరికీ పరిచర్య చేసేవారిగా ఉండాలి.
ఈ లోకంలో ఉండగా మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే దేవుని దృష్టిలో మనము తగ్గించబడతాము. ఈ లోకంలో ఉండగానే మనం తగ్గించుకునే వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా, దీనత్వం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, అణకువ కలిగిన వారిగా, వినయం కలిగిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుని దృష్టిలో మనము హెచ్చించబడే వారిగా ఉంటాం. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, నేను సువార్త పరిచర్య చేస్తున్నానంటూ ఉంటారు, దేవుని పరిచర్య చేస్తున్నానంటారు, దేవుని ఆలయంలో నేను పని చేస్తున్నానంటారు. కానీ వారిలో ఏమాత్రమో తగ్గించుకునే స్వభావాన్ని కనిపించింది. కొన్ని సందర్భాల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, నేనే ఎందుకని ఈ పని చేయాలి అలా అనుకుని మనం దేవుని ఆలయంలో ఎన్ని పనులు చేసినా కూడా మనకి దాని వలన ప్రయోజనము ఉండదు. నాకే యేసయ్య ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు అని మనం ఎప్పుడైతే అనుకుని ఆ పని చేస్తామో, నువ్వు ఊహించని అద్భుతమైన క్రియలు నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగడానికి యేసయ్య నిత్యము నిరంతరం ఎల్లప్పుడూ కూడా నీకు తోడు నీడుగా ఉంటాడు. మరి మనము ఎలాంటి వారిగా ఈ లోకంలో జీవిస్తున్నాం? మనం ఎలాంటి వారిని యేసయ్య చెప్తున్నాడండి? యు ఆర్ బ్రాట్ ఎట్ ప్రైస్, డు నాట్ బికమ్ స్లేవ్స్ ఎ మ్యాన్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. ఈ లోక మనుషులను ఆశ్రయించినట్లయితే అది తాత్కాలికమే. దేవుని ఆశ్రయించినట్లయితే నిత్య రాజ్యానికి మనల్ని వారసులు చేస్తానంటున్నాడు. మన పాపములకు దాసులమై ఉన్నప్పటికీ ఆయన మన పాపాన్ని విమోచించి మనకి నిత్య జీవాన్ని అందిస్తానంటున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రోమపత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 23 వచనాలు కూడా మీరు చదువుకోండి. చదువుకున్నట్లయితే పాపములో ఉన్న మనకి ఆయన ఏం చేస్తానంటండి, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం దాసుని స్వరూపాన్ని ఒక సర్వెంట్గా దేవుని కొరకు మనము వాడబడతామో, అప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తారంటేనండి, నిత్య జీవాన్ని దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మొట్టమొదటిగా మనం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలంటే మనం మొట్టమొదటి ఏం కలిగి ఉండాలండి? తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవది దాసి స్వరూపాన్ని ధరించుకోవాలి. మూడవదిగా మనం చివరిదిగా మనం చూసినట్లయితే క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి మనస్సును కలిగి ఉండాలి. చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకునేను. క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిదంటే దాసుని స్వరూపాన్ని ధరించినటువంటి మనస్సు, తన్ను తానే రిక్తినిగా చేసుకున్నటువంటి మనస్సు, మరణము పొందినంతగా నన్ను ప్రేమించే మనస్సు, విధేయత చూపించినటువంటి మనస్సు. మన మనస్సు ఎలాంటిదండి? వారి నుంచి మనకి ఏదైనా ఉపయోగం ఉంటేనే మనం ఇతరులను ప్రేమిస్తాం. ఇతరుల నుంచి మనకి ఏదైనా లాభకరమైనది ఉంటేనే మనం ఇతరులను ప్రేమిస్తాం. ఇతరుల నుంచి మనకి ఏదైనా హెల్ప్ కావాలని మనం తలంచినప్పుడు మాత్రమే వారి వెంటనే మనము విధేయత చూపిస్తాం. అంటే మన మనసు ఎలాంటిదండి? చంచలమైన మనస్సు. కానీ క్రీస్తు యేసు మనసు ఎలాంటిదండి? మరణము పొందినంతగా నన్ను ప్రేమించే గొప్ప మనస్సు, విధేయత చూపించే మనస్సు, తన్ను తాను తగ్గించుకునే మనస్సు మన యేసయ్య మనస్సు. మన మనస్సు ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ 2024వ సంవత్సరంలో మనల్ని ఎంత ధ్యానాల్లో పాల్గొన్నాం? 32వ రోజులోనికి మనం వచ్చేస్తాం. 32 వాక్య భాగాలు మనం విన్నాం. మహా అయితే ఇంకొక వారం రోజులు మనం వింటాం. తర్వాత ఎవరి జీవితాలు వారివే. 2025వ సంవత్సరంలో దేవుని కృప చెప్పిన మనం సజీవుల లెక్కలో ఉన్నట్లయితే మరలా దేవుని వాక్యాలు, ఇదే వాక్య భాగాలు వింటాం. నా కొరకు యేసయ్య సిలువలో మరణించాడు, నా కొరకు యేసయ్య అనేక బాధలు పడ్డాడు, నా కొరకు యేసయ్య తన రక్తాన్ని కాల్చడానికి వింటాము, వదిలేస్తాం. మరి మనము ఎంతవరకు మారు మనసు పొందుకుంటున్నాం? ప్రతి సంవత్సరము వాక్యాల భాగాలు విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక్కొక్కటి తీసివేసుకునే వారిగా ఉన్నామా? ఒక్కొక్కటి పెంపొందించుకునే వారిగా మనము ఈ లోకంలో జీవిస్తున్నామా? ఇది నానైతే యేసయ్య అంటున్నాడు, దీనత్వము కలిగి ఉండమని చెప్తున్నాడు. దీనత్వం అంటే తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండమంటున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకోమంటున్నాడు. తనకు కలిగి ఉన్న మనస్సును మనల్ని కూడా
కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి మనము ఆయన ఆశ తీర్చే బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగానే మనం ఇంకను జీవిస్తున్నామా? చూసినట్లయితే యోహాను సువార్త చదవద్దులండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 4 నుంచి 16 వచనాలు చూసినట్లయితే ఆయన మనస్సు ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన మనస్సు ఎలాంటిదంటండి, శిష్యుల పాదాలు దుమ్ము కొట్టుకుని పోయినప్పుడు ఆయన అయ్యా పేతురు నువ్వు కడిగయ్యా అని చెప్పలేదు. పోనీ యోహాను నువ్వైనా క్లీన్ చేయని చెప్పలేదు. పోనీ తోమా నువ్వైనా ఈ పని చేయవయ్యా అని ఆయన శిష్యులకి ఎవ్వరికీ చెప్పలేదు. ఏం చేశాడండి ఆయన? ఒక యజమాని దగ్గర సర్వెంట్ ఎలా అయితే పనిచేస్తాడో ఆయన ఒక టవల్ తీసుకుని దాన్ని తన నడుముకు కట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఆ టవల్ని ఆ వాటర్లో ముంచి తన శిష్యులందరి పాదాలు క్లీన్ చేసినట్టుగా, కడిగినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తుంది. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. మరి దేవాతి దేవుడి ప్రియాతి ప్రియమైన మరి కుమారుడే అంతగా తగ్గించుకుంటే మరి ఈ లోకంలో మనము, మరి ఆయన రూపంలో పుట్టిన మనము తగ్గించుకోలేమండి? ఆయన స్వరూపాన్ని ధరించుకోలేమా? ఆయన కలిగిన క్రీస్తు మనస్సును మనము కూడా కలిగి ఉండలేమా? ఎందుకని కలిగి ఖచ్చితంగా కలిగి ఉండగలం. కానీ మనం ఎలాంటి వారిగా ఉండాలండి? దేవుని ఎడల విధేయత కలిగిన వారిగా ఉండాలి, తగ్గించుకునే స్వభావం కలిగిన వారిగా ఉండాలి. మరి ఈయనే ఒక సేవకుడిగా, ఒక సర్వెంట్గా ఆయన పనిచేశాడు. మరి ఈ లోకంలో మనము ఒకరికొకరు సహాయం చేసుకోలేమా? ఒకరికొకరము సర్వెంట్లుగా మనం నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అని మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే రేపు రాకడ సమయంలో, తీర్పు సమయంలో మనం ఎలా ఉంటామండి? తగ్గించబడే వారిగా ఉంటాం. ఈ లోకంలో ఉండగానే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి అవసరాన్ని ఒకరు తీర్చుకుంటూ తగ్గించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో మనము హెచ్చింపబడే వారిగా ఉంటాం. క్రీస్తు కూడా మరి తన శిష్యుల్ని ఎవరిని ఎంచుకున్నాడండి? ధనవంతుల్ని, విద్యావంతుల్ని ఎంచుకోలేదు తన శిష్యుల్ని. ఎలాంటి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27, 28 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. క్రీస్తు అవివేకులను, బలహీనులను, అల్పులను తన శిష్యులుగా ఎంచుకున్నాడు. కానీ ఆ శిష్యులు ఏం చేశారండి? క్రీస్తు ఉన్నంతకాలం ఆయనను గుర్తించలేకపోయారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ప్రభువుని తమ చిన్న పిల్లలను తమ వద్దకు తీసుకురావద్దని అడ్డగించారు. ఇంకా తన కూతురిని తీసుకొస్తున్నటువంటి కననీయ స్త్రీని కూడా వారు అడ్డగించినట్లుగా మనకు వాక్య భాగాలు ఉన్నాయి. మరి ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకై ఈ లోకంలోనికి నేను వచ్చాను. సఫరింగ్ సర్వెంట్గా నేను వచ్చాను. శ్రమ సేవకునిగా ఈ లోకానికి నేను వచ్చాను. శ్రమ పడుతూ కూడా నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. మరి ఈ లోకంలో చిన్నపాటి శ్రమ, చిన్నపాటి పని మనం చేసినప్పటికీ మనం ఏమనుకుంటామండి? నాకే పట్టిందా ఈ పని అంతా చేయడానికి, నేనే చేయాలని మనము సొడుక్కుంటూ గొడుక్కుంటూ చేస్తే ఆ పనికి దేవునికి అంగీకారమైనది కాదు. ఎప్పుడైతే మనము నేను చేయడం నా అదృష్టము, ఈ పని నాకు చేయడం నా భాగ్యం అని ఎప్పుడైతే మనం ఎంచుకుని ఆ పనిని చేస్తామో అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుంది. మరి మనము ఎలాంటి వారిలో ఉన్నాం? సడుగుకునే వారిలో ఉన్నామా? లేదా మన హృదయాన్ని దేవునికి అర్పించుకొని సంతోషము, ఇది నా భాగ్యం అని సంతోషంగా చేసేవారిగా ఉన్నామా? మదర్ తెరీసా మనందరికీ తెలుసు. ఆమె ఐడియా అంటుందంటండి, హోలీ లివింగ్ కన్సిస్ట్స్ ఇన్ డూయింగ్ గాడ్ వర్క్ విత్ ఏ స్మైల్. దేవుని క్రియలను ఎలా చేయాలని చెప్తుందండి? చిరునవ్వుతో చేయాలి. చిరునవ్వుతో మీరు చేయడమే పరిశుద్ధంగా జీవించడం అని చెప్తుందండి. దేవుని క్రియలను మనం సంతోషంగా చేసినప్పుడు దేవుడు కూడా మన క్రియలను, మన అవసరాలను సంతోషంగా తీరుస్తాడు. నువ్వు సడుక్కుంటూ గొడుక్కుంటూ నేనే చేయాలా, నాకే పట్టిందా అని మనం చేసామనుకోండి, అది ఏమాత్రమో దేవునికి అంగీకారం కాదు. ఎప్పుడైతే మనం సంతోషంగా చేస్తామో దేవుడు కూడా మనకి సంతోషంగా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనూ సిద్ధపాటు లేని వారిగే మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేస్తున్నామండి. మనం క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా తగ్గించుకునే వారిగా ఉండాలి. రెండవది
దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. ఆ మనస్సు ఎలాంటిదండి? తగ్గించుకునే మనస్సు, విధేయత కలిగిన మనస్సు, వినయమ కలిగిన మనస్సు, అణకువగలిగిన మనస్సు, జాలి కలిగే మనస్సు, ప్రేమించే మనస్సు. మరి ఇలాంటి మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే నీవు నేను కూడా దేవుని రాజ్యంలో దేవుని చెంతన ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరి మనము కూడా అందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనూ సిద్ధపాటు లేని బిడ్డల వలె ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ 2024వ సంవత్సరంలో 32వ లెంటలో మనము కూడా ఈ చివరి ప్రాంతంలో అందరం కూడా ఏకీబిద్దాం. ప్రభువా, నేను కూడా నీ రాజ్యానికి వారసుని అవే భాగ్యాన్ని నాకు దయచేయ ప్రభువా. నీకు కలిగినటువంటి మనస్సును పొందుకోవడానికి నాకు కూడా దయచేయ ప్రభు. అంతటి కృపలో నేను జీవించగలిగే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు దయచేయ ప్రభు అని వేడుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.